ఇట్స్ రియల్లీ అప్రిషియబుల్ అండ్ వెల్కమింగ్ డెవలప్మెంట్. వాసుదేవన్ గారు, ముందుగా మీకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు ఆంజనేయులు రెడ్డి గారికి, సోదరుడు పురుషోత్తం రెడ్డి గారికి, సోదరుడు శ్రీకాంత్ గారికి, అదేవిధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు. వాసుదేవన్ గారు ముందుగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా దేశ ప్రజలకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు టాపిక్ విషయానికి వస్తే, నిన్న మేము ఏదైతే మహానాడు హైబ్రిడ్ మోడల్లో తీసుకొని వాడవాడల మహానాడు జరుపుకుంటూ స్త్రీశక్తి పేరుతో, అది కూడా అంటే గతంలో కూడా ఒకసారి మనం డిబేట్ చేసే రోజు కూడా నేను చెప్పాను వాసుదేవన్ గారు. ఆ రోజు ఏం చెప్పామంటే, అదే ఈ మహిళా బిల్లు పెట్టినప్పుడు వీగిపోయిన తర్వాత మహిళా బిల్లు అనేది పాస్ అయినా పాస్ కాకపోయినా తెలుగుదేశం పార్టీ మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఇచ్చేదానికి కట్టుబడి ఉంది. అక్కడ బిల్లు వచ్చినా రాకపోయినా లోకల్ బాడీ ఎలక్షన్తో పాటు రాబోయే ఎన్నికలన్నిట్లలో కూడా మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చి తీరుతాం అని చెప్పి ఆ రోజు చెప్పా. నేను చెప్పా, ఈరోజు మా లోకేష్ బాబు గారు ఖచ్చితంగా ప్రజలు, కార్యకర్తలు ఏదైతే ఆకాంక్షిస్తున్నారో ఆ ఆకాంక్షలను నిజం చేసే విధంగా ఈరోజు ఆయన ప్రకటన చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడే మీరు గమనించండి వాసుదేవన్ గారు, తిరుపతి విషయానికి వస్తే తిరుపతిలో మహిళలకు అందరికీ కూడా ఒక విశ్వవిద్యాలయం ఉండాలని చెప్పి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నెలకొల్పింది స్వర్గీయ ఎన్టీ రామారావు. అదేవిధంగా ఆస్తిలో సగభాగం మహిళలకు ఉండాలని చెప్పి కలలగన్ని ఆ రోజు దాన్ని బిల్ పాస్ చేసింది స్వర్గీయ ఎన్టీ రామారావు. అదే కోవలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వెనుకబడినటువంటి కులానికి చెందినటువంటి ప్రతిభాభారతిని స్పీకర్గా చేయడం కానీ, అదేవిధంగా ఈరోజు చూడండి మీరు, ప్రధాన శాఖలన్నీ కూడా ఈరోజు క్యాబినెట్లో ప్రధాన శాఖలన్నీ కూడా మహిళలే నిర్వహిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఏదైతే ఈరోజు మాకు పార్టీలో కమిటీలు ఉన్నాయో ఈ కమిటీల అన్నిట్లలో కూడా మహిళలకు, యువతకు పెద్దపీట వేసి రాబోయే కాలంలో ప్రతి మహిళ కూడా ఒక మంచి రాజకీయ నాయకురాలు కావాలి, ప్రజాసేవలో తరించాలి అనే విధంగా ముందుకు తీసుకొని పోవడం చాలా గొప్ప విషయం. దాంతోపాటు నిన్న ఇంకొక విషయం కూడా మాట్లాడచ్చు కదా వాసుదేవన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్ అది నెక్స్ట్ రౌండ్ లో వద్దాం అండి, అది నెక్స్ట్ రౌండ్ లో వద్దాం ముందర. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, ఎవరు ఒప్పుకున్నా, ఎవరు ఒప్పుకోకపోయినా మహిళలకు పెద్దపీట వేస్తా ఉంది. దానికి నిదర్శనమే ఏ కార్యక్రమం తీసుకున్నా మీరు చూడండి వాసుదేవన్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రతి మహిళ పేరుతోనే డోక్రా సంఘాలను బలోపేతం చేయడం కానీ, డోక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద కానుకలు ఇవ్వడం కానీ, ఈరోజు పట్టాలు ఇచ్చినా కూడా, ఇంటి పట్టాలు ఇచ్చినా కూడా ఆ మహిళల పేరుతోనే, రేషన్ కార్డు ఇచ్చినా మహిళల పేరుతోనే అంటే దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది తెలుగుదేశం పార్టీ ఎంత కమిట్మెంట్ ఉంది మహిళలపై. ఆయన అన్నారు ఇది స్లోగన్ కాదు మా కమిట్మెంట్ అన్నారు ఆయన. ఇది స్లోగన్ చాలా చివర్లో. అండ్ ఆ మాట్లాడేప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ షుడ్ అన్నారు. షుడ్ అంటే ఖచ్చితంగా అనే మాటని ఆయన అండర్స్కోర్ చేసి చెప్పారు. ఒకసారి జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళాం. మహానాడు తీర్మానం మీద సరే వైసీపీ సహజంగా విమర్శలు ఉంటాయి, వ్యంగ్య బాణాలు ఉంటాయి. బట్ నాకైతే నిన్న అన్నింటిలోకి బాగా అనిపించింది అంటే అక్రాస్ ద కంట్రీ కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తూ వెల్కమ్ చేస్తూ అన్న మాట అయితే లోకేష్ గారు మాట్లాడిందే. ఏది 33%కి సంబంధించి వైసీపీగా మీ అభిప్రాయం ఏంటి? అంటే మీరు ఎలా ఉండబోతున్నారు? ఆయనేమో ప్రొయాక్టివ్ అప్రోచ్తో వెళ్తుంటే, అదే తెలుగుదేశం పార్టీ మీరు సినికల్గా స్టాలిన్ ఓడిపోయాడు అక్కడ ఓట్లు తీశారు, మమతా ఓడిపోయింది అక్కడ ఓట్లు తీశారు, లేకపోతే ఇంకో చోట ఇంకా ఎక్కడ చూసారు కుప్పంలో 22,000 అనుమానాస్పద ఓట్లు ఉన్నాయి. ఎందుకు వై యు ఆర్ బికమింగ్ సో సినికల్ వెన్ యూ హ్యావ్ సమ్ 40% ఇన్ యువర్ పాకెట్ సార్?